AJN న్యూస్. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎంతో మంది విద్యార్థులను ఉన్నత ఉద్యోగులుగా, వ్యాపారులుగా తన 40 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో తీర్చిదిద్ది సాలూరు పట్టణంలో మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయునిగా పేరుగాంచిన కొత్తగిరి పరమేశ్వరి టీచర్ పదవి విరమణ కార్యక్రమం ఈ రోజు సాలూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ హై స్కూల్ డబ్బి వీధి సాలూరు నందు ఘనంగా నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులు ఆమె సేవలను కొనియాడుతూ మ్యాథమెటిక్స్ పై తనకున్న పట్టు, వృత్తి పట్ల గౌరవం మరియు విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే నేర్పు, సహనం అన్ని కలిగలిసిన ఉన్నత విద్యావంతురాలు ఉపాధ్యాయుని పరమేశ్వరి టీచర్ అని అన్నారు. సత్యనారాయణ మాస్టర్ మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులను తనను తీర్చిదిద్దిన ఘనత ఆమెదేనని, వృత్తిపరంగా 100% న్యాయం చేసిన ఉత్తమ ప్రతిభాశాలి పరమేశ్వరి టీచర్ అని అన్నారు. చిన్నతనం నుండి పట్టుదలతో చదివి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి మ్యాథమెటిక్స్ టీచర్గా సేవలందించిన ఆమె సుదీర్ఘ ప్రయాణాన్ని అందరూ ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. అనంతరం సంఘం నాయకుడు పరమేశ్వరి టీచర్ దంపతులకు ఘనంగా సత్కరించి సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సహోద్యోగులు, శ్రేయాభిలాషులు మరియు బంధువులు పాల్గొన్నారు. భీమునిపట్నంలో ఉపాధ్యాయ అర్హతలు సంపాదించారు. చదువు పూర్తి చేసిన అనతి కాలంలోనే పురపాలక ప్రాథమికోపాధ్యాయులుగా ఉద్యోగం సాధించారు. పెదకోమటిపేట, బంగారమ్మపేట గారి అమలు తాము గౌరవించుకున్నాయి. సాలూరు మున్సిపల్ కమిషనర్ గారిచే 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2010లో రామానుజన్ మ్యాథ్స్ క్లబ్ వారి బెస్ట్ మ్యాథ్స్ టీచర్ అవార్డు, 2022లో దీప్తి స్కూల్ వారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2022లో జిల్లా కలెక్టర్ గారిచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వీరిని కోరి వరించాయి, చేరి ధరించాయి. లాంటి పరమేశ్వరమ్మ గారు నేడు తీసుకుంటున్నది కేవలం ఉద్యోగ విరమణ మాత్రమే. వారి బోధనా వ్యాసంగం గణిత గంగా ప్రవాహం నిరంతరం కొనసాగుతాయి. ఆమె కృషిని తెలియజేసి ఎంత అనుభవాన్ని సంపాదించి కష్టపడి పెద్దగా చెప్పేటువంటి వ్యక్తి పరమేశ్వరి టీచర్. మరి మనందరం కూడా పాఠశాలకు సంబంధించి చెప్పుకున్నాం. మరి సంగనాయుడు గారు కూడా తన సతీమణి గురించి 2 విషయాలు చెప్పినారు. అది మాస్టర్ గౌరవనీయులు, నమస్కారం. నాది పూర్వం శ్రీకాకుళం జిల్లా. మా తోటోళ్ళందరికీ కూడా మన శ్రీకాకుళం జిల్లా అవసరం కండి. మీరు అందరూ అప్పుడు చెప్తుంటారు, నాకు అది బాగా తెలుసు. నేను నాకు మ్యాథ్స్లో చాలా పూర్ ఒక రకంగా చెప్పాలంటే ఎంత వేగంగా 10th క్లాస్ పాస్ అయిపోతాం, ఐటీసీ ఇంట్లోకి వెళ్ళిపోతాం చూస్తుండేవాడండి. అప్పట్లో జనరల్ మ్యాథ్స్ నుండి రాంబాబు మాస్టర్ చెప్పినట్టు నేను అందుకే నా భయానికి జనరల్ తీసుకున్నాను. అప్పట్లో 3 పాస్ అయ్యామండి మా హై స్కూల్కి. అప్పట్లో పరీక్షలో ఒక సంవత్సరం అలా కండక్ట్ చేయవలసి వచ్చింది. 3 పాస్ అయ్యాం, అందులో వెళ్ళేవాళ్ళు. మా పక్కన నారాయణ వలస ఒక హై స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఒకరే పాస్ అయ్యారు. నేను మా ఫ్రెండ్కి 2nd క్లాస్, నేను నెక్స్ట్ మార్కులో ఇంకొక అతను వచ్చాను. ఇంకా నేను రాజధాని జీజే కాలేజీలో హెచ్ఈసీలో మేము 125 మెంబర్స్ ఎంత ఉండేవాళ్ళం అండి. అందులో నాకు క్లాస్ ఫస్ట్ అంటే 507 మార్కులు, అంటే 50.8% పాస్ అయ్యారు. అప్పుడే కానీ చెప్పిన అప్పుడు మార్కులు ఉండేది కాదు. అందులోకి మనకి ఈ సోషల్ స్టడీస్, అదే ఆర్ట్స్ స్టడీస్కి అసలు మార్కులు మీరు ఎంత రాయండి, ఎంత చేయండి, అప్పుడు అనుభవం ఉంటుంటారు. నా క్లాస్ ఫస్ట్ అంటే 50.8% క్లాస్ ఫస్ట్. అయిన తర్వాత డిగ్రీ ఎస్ఎస్ కలిసి అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశానండి. చేసిన తర్వాత పిహెచ్డీలోకి వచ్చి అంత వ్యవస్థ మార్చాం, సిస్టమ్ అంతా ఆ మండలికి సంబంధించి. ఆ రాజకీయంలో నాకు అనుభవం పడికొచ్చింది. ఇది ముందు జరిగిన తర్వాత జరిగింది. దీనివల్ల నాకు కాస్త ఉన్నప్పుడు కూడా మా పాప కోసం, కుటుంబం కోసం ఇప్పుడు మాకు రాజకీయాలు ఉన్నాయి సార్. మరి మురళి గారు ఇప్పుడు మన శాసనసభ్యులు వచ్చారు, కానీ నేను వెళ్ళడం లేదు. మనం మా మేనలు ట్రాన్స్ఫర్ మా బ్రదర్ నేను కలిసి చేసాం. వాళ్ళు సత్యం కూడా ఇక్కడ చెప్పారు, అంత దూరం అయ్యాను సార్. అలాగే యూనియన్ అంటే ఎన్నోసార్లు హరిచంద్ర గారికి మీకు ఐడియా ఉండలేదు, పిఆర్పి అతను అయితే ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చేవాడు. నాయుడు గారు మీరు ఉండి అసలు యూనియన్ అంటే నాకు లేనప్పుడు పరిస్థితులు కూడా ముందుకు తీసుకొచ్చి అక్కడ పిఆర్పిఏ ఉండేది మిగతా లేనట్టు చేశారు. మీరు ఉన్నారని వచ్చారు. ఇంకా సార్ నన్ను ఏమనుకోకండి సార్, మాకు అక్కడ రాజకీయాలు ఉన్నాయి బాగాను, సాల్వ్ రావాలి కాబట్టి మాకు మీరు ఏది పెట్టకండి, అభిమానిగా ఉంటుందని చెప్పేసి దాన్ని ఆపేస్తారు సార్. ఇప్పుడు ఇంకా మేడం గారి విషయానికి వస్తుంది. ఎంత టైం అయినా టైం చూసుకునేవారు కాదు, అస్సలు టైం తెలిసేది కాదు. ఇంకా పని అయిపోవాలి, పనిలోనే ఉండేవారు. అలాగా పిల్లలు ఏదో పెరిగినా అలానే ఉండేవారు. మెయిన్ ఆవిడలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే
ఎవరు ఏం చెప్పరు, నో చెప్పరు. అది బెస్ట్ అనుకోవాలో అది బ్యాడ్ అనుకోవాలో గుడ్డో నాకైతే తెలియదు. నో ఎవ్వరికీ చెప్పరు. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యేదో నాకైతే తెలియదు, నాకైతే అవ్వలేదు, ఎప్పుడు అవ్వలేదు. అనిపిస్తే నో చెప్పడం కొంచెం అలవాటు చేసుకోండి. మీ హెల్త్ కూడా నెక్స్ట్ కొంచెం బాగుంటుందని నాకు అనిపించింది. చాలా బాగుండేవారు కానీ ఇప్పుడు కొంచెం పాడయ్యారు. ఇకపోతే వాళ్ళ ఫ్యామిలీ చక్కగా ఉన్నటువంటి చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు ఇంతవరకు కూడా చాలా వరకు కూడా సర్వీసులే పాపం చేశారు. ఇప్పుడు మీ గురించి మీరు కొంచెం నెక్స్ట్ అంతా కూడా మీ హెల్త్ గురించి కానీ మీ హ్యాపీనెస్ గురించి కానీ లేదంటే మీకు ఏమైనా ఒక ప్యాషన్ ఉంటే దాని మీద కొంచెం దృష్టి పెట్టి కానీ మరి ఆ క్లాస్కి వెళ్ళి ఎవరు ఇప్పుడు స్టాఫ్ సఫిషియెంట్గా ఉన్నారు కానీ అప్పుడు 7 స్టాఫ్ ఉండేవాళ్ళు ఈ పాఠశాలలో. ఆ 7 స్టాఫ్ ఒక పీరియడ్ కూడా లేచి ఉండేది కాదు. రేపులు బడిలోనే ఎంత కష్టపడ్డామో ఆ రోజులు గుర్తు చేసుకుంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా తన డ్యూటీ చేసి 45 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలోనే సక్సెస్ఫుల్గా చేసినందుకు ఆ అమ్మగారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మాకు కుటుంబ వ్యవస్థలాగా ఉండేది. పైకి నేను లేడీ బాస్ అంటాను కానీ పాఠశాల పరంగానే నేను క్రమశిక్షణ ఉండాలని స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. కానీ బయటకు వస్తే అందరం సమానంగా ఉండేవాళ్ళం. ఎవరికి కష్టం వచ్చినా మొత్తం స్టాఫ్ అందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి వచ్చేవాళ్ళం. ఆ విధంగా కుటుంబ వ్యవస్థ కూడా కష్ట సుఖాల్లోనైతే అన్నిటిలోనే పాలు పంచుకొని అమ్మగారు నిజంగా నాకు తోబట్టు లాంటిలే. ఎందుకంటే నేను ఏది చెప్పినా ఇప్పటికి కూడాను నాతోనే అలాగే పరిచయం చేసుకుని ఉంటాను. ఆ విధంగా అమ్మగారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఆవిడ శేష జీవితం అంతా ఆయుర ఆరోగ్యాలతో తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి నేను చెప్పాలి. థ్యాంక్ యూ మేడం గారు. మీ సర్వీసు మాకు తెలుసు. మీరంతా కూడా మనకి 4 యూపీ స్కూల్స్ ఉండేవి. పెదగొండపేట, గాడి వీధి, ఈ గద్ది వీధి, నాయుడు వీధి. ఈ 4 యూపీ స్కూల్స్కి కేవలం 4 సోషల్ అసిస్టెంట్స్, 4 సైన్స్ అసిస్టెంట్ ఉండేవారు. ప్రియ అయినటువంటి పరమేశ్వరి టీచర్ గారి దంపతులకి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగాను అధ్యక్షులుగాను వ్యవహరిస్తున్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన నా తోటి సహచర ఉపాధ్యాయులందరికీ పెద్దవారికి మరియు ఇక్కడ ఓవర్ టీచర్స్ మ్యాక్సిమం మనకు అందరికి కూడా తెలుసు, వాళ్ళందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మేడం గారు మీకు మంచి అంటే నేను దీవించి అంత స్థాయి కాదు కోరుకుంటాను. మీరు అంటే మంచిగా లైఫ్ లీడ్ చేయాలని, రిటైర్మెంట్ తర్వాత మీరు సార్ చాలా బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, మేడం గారి గురించి చెప్పడానికైతే చాలా ఉంది. ఎందుకంటే ఆమె చిన్న మనస్తత్వం, చిన్న పిల్లల మనస్తత్వం. నేను చెప్పినా లేదా చిన్న పిల్లలు చెప్పినా చేసాను మేడం అంటే రెడీగా చేసేస్తారు, ఏకి బాధపడరు. మీరు ఈ క్లాస్కి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు. అస్సలు ఎప్పుడు ఏ రోజు కూడా తిరిగి చెప్పడం కానీ ఇది చేయనని చెప్పడం కానీ మాత్రం నేను అన్ని గమనించలేదు. చాలా అంటే సున్నితమైన మనస్తత్వం. తను సమస్యలు బయటికి చెప్పుకోలేని స్థితి అయినప్పుడు కూడా ఎప్పుడు నవ్వుతూ హాయిగా తన సర్వీస్ అంతా కూడా చక్కగా చేశారు. ఆ దేవుడు ఆమెకి మంచి ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని, మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. On the occasion of our beloved Parmesri teachers retirement felicitation occasion. First of all, I am very pleased to share this occasion with all my beloved municipal teachers and pure children. క్లుప్తంగా చెప్పడం అంటే కొంతమంది వ్యక్తుల కోసం అది జరగని పని. అటువంటి వ్యక్తుల కోవలానికి చెందుతుంది మై బిలవ్డ్ ఫ్రెండ్, క్లాస్మేట్ అండ్ బ్యాచ్మేట్ పరమేశ్వరి టీచర్ గారు. బికాస్ షీ ఈజ్ a successful daughter, successful, she is perfected successful woman in the society. That's why it is not a simple thing to narrate the extraordinary services of our ఒక వ్యక్తి ఉండడం, ఆమె మా ఫ్రెండ్ అవ్వడం మాకు చాలా గర్వకారణం.
మా జనరేషన్లో. మేము ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం, కలిసే ఉద్యోగం చేస్తాం. కనుక అందుకోసం ఏంటంటే ఒక 70 to 80% పరిపూర్ణంగా తెలుస్తున్నాం. చిన్నది అని నేను చెప్పను, ఎందుకంటే కృష్ణ గారు నిలయం ఉన్న వేదిక ఇది. మరి ఆ వేదికపై అలంకరించి ఉన్న అందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చెప్పకనే ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, నిజానికి ఈ వేదిక అనేది ఒక నిరాడంబరతకి గుర్తు. మరి ఆ నిరాడంబరతకి కారణమైన ప్రధాన వ్యక్తులు ఎవరంటే మా అక్క బావగారే. లేకపోతే ఈ వేదికకి ఇలాంటిది ఈరోజు జరగాల్సిన ఈ వేదికకి నేనైతే అటు సైడ్ బావగారి తరపు నుండి కానీ, ఇటు సైడ్ అక్క తరపు నుండి కానీ, తన తాలూకా సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, బంధువర్గం కానీ వెలిస్తే ఒక్కసారి కళ్ళకి కట్టినట్టు ఎలా అంటే, ఒక మినిస్టర్ మేడం గారి ఆధ్వర్యంలో కానీ, ఒక జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో కానీ, ఈ రోజుకి కూడా ఎస్సీఆర్టీలో ఒక డైరెక్టర్ స్థాయికి, సీనియర్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళిన సుబ్బారావు గారు చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. ఆయన్ని ఆధారంగా పిలిచినా ఖచ్చితంగా అటెండ్ అయ్యే వ్యక్తే. సో అలాంటి సభా వేదికగా ఆమె తయారు చేసిన ఈ 40 సంవత్సరాల యొక్క స్టూడెంట్స్కి జస్ట్ ఏంటంటే మనం ఒక చిరుత్తరం ఒక వాట్సాప్లో కానీ ప్రజెంట్ చేసినట్టయితే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా బ్యాచీయే. మా బ్యాచ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగే బ్యాచ్లో 300 మంది ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్కి 5 సెక్షన్లు ABCDE. ఆ 300 బ్యాచ్ అందరూ కూడా కనీసం అందులో కాల్ చేస్తే 200 మంది 150 మంది అయినా కూడా వచ్చి అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ మరి పెద్దక్క బావగారు వాళ్ళ అభిష్టం మేరకు నిరాడంబరంగానే వెళ్ళాలి, సింపుల్గానే వెళ్ళాలి. సర్వీస్ అనేది సత్కారాలకి సన్మానాలకి వేదిక కాకూడదు, అది ఒక సంతృప్తికరంగా ముందుకు వెళ్ళాలి అని ఒక వాళ్ళ యొక్క ఆలోచన బేస్ చేసుకొని మా ఇంట్లోనే జరిగే కార్యక్రమానికి మన ఆప్తులు వస్తారు అన్న ఒకే ఒక స్లోగన్తో ఈరోజు ఈ వేదిక అలా కొనసాగించడం జరిగింది. ఏదైనా కానీ ఈ సభ ముఖ్యంగా మొట్టమొదటి మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, 40 సంవత్సరాల పైన సర్వీస్ చేసిన ఆమె కోసం ఒక్క 4 గంటలు వెచ్చిద్దాం అనేది నా తాలూకా రిక్వెస్ట్ అమ్మా. ఎందుకంటే మన సిస్టమ్ తెలుసు, నేను ఎంప్లాయీనే కాబట్టి 4 దాటిన కాడ నుంచి ఇమీడియట్గా చేతులు సెల్ ఫోన్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి మనకి ఆటోమేటిక్గా. అది నా తాలూకా పర్సనల్ రిక్వెస్ట్. మరొక అంత కార్యక్రమం అంతా కూడా 1 అవర్లో కంప్లీట్ అవుతుంది. సో ఆమెకు సత్కరించుకోవడం కానీ, ఆమె కోసం ప్రస్తుతించడం కానీ, ఆమె కోసం చెప్పే మాటలు ఎంతమంది చెప్పినవి కానీ కూడా ఒక స్టూడెంట్కి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఈ సభా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నేను నమ్ముతాను. మరి ఆ స్థితిలో చాలా వ్యాఖ్యలు ఇంచుమించులో 80% ఆ బ్యాచ్మేట్స్ తెలియజేయడమే జరిగింది. అప్పటికి సడన్లీగా నిలిచి బావా ఆపండి అన్నాం అనుకున్నాను ఒక్కసారి. ఈ లోపు మరి వెంకటేశ్వరరావు గారు ఎల్గార్ మేస్టర్ వెనకాల గీకిసినట్టు ఉన్నారు. ఆయన మధ్యలోనే స్టాప్ చేసి, ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అని ఒక ఆలోచనతో మరేం లేదు. సో అయితే ఆ స్థితిలో ఏంటంటే మనకి 7 స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ అని చెప్తారు. మన అన్ని స్టేజ్లు అని చెప్పలేను కానీ ఓన్లీ 3 స్టేజెస్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అది స్థుతించే తీరాలి మనం. ఎందుకంటే ఆమెకి ఇచ్చే కృతజ్ఞత అది ఒకటే, మాటల రూపంలో ఇచ్చేదే. సో ఒక చైల్డ్హుడ్ డేస్లో ఉండేటప్పుడు అంటే నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్సెస్లో చెప్తూ ఉన్నాను. అసలు మా బావ చెప్పాడు, ఇక్కడ ఈ వేదిక మీద నాగరాజు శిష్యుడు అని. నాగరాజు నాకు డిగ్రీ స్టూడెంట్, ఆయన గురువు అయిన నేనే ఆవిడ స్టూడెంట్. నేను స్టూడెంట్ అంటే నా బ్యాచ్ అందరూ స్టూడెంట్సే. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకునే నా స్టూడెంట్స్ లక్షల్లో ఉన్నారని సగర్వంగా చెప్పుకోగలను. లక్షల్లో ఉంటారు. అందులో వేలలో డాక్టర్లు ఉన్నారు, వేలలో ఇంజనీర్లు ఉన్నారు, చాలామంది. ఎస్పెషల్లీ నా సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఇన్స్పిరేషన్గా చదివిన వాళ్ళు ఇంకా లెక్కలేదు, అంతమంది ఉంటారు. అయితే ఈరోజు ఈ సమావేశం పదవి విరమణ సమావేశం అనేది మొట్టమొదటి అసలు మొన్న డిస్ట్రిక్ట్ అవార్డు వచ్చేటప్పుడు గ్రాండ్గా సన్మానం చేయడం జరిగింది అందరి సమక్షంలోనే. ఇప్పుడు వెరీ సింపుల్గా శాంపుల్గా చేసుకుంటానండి మా మేషాతో కూడా చెప్పడం జరిగింది. ఈస్ట్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవాలని చెప్పేసి అనడం జరిగింది. కానీ మా స్టాఫ్ ఒప్పుకోలేదు. వెళ్ళిపోయిన స్టాఫ్ ఇప్పుడు ఉన్న స్టాఫ్ కూడాను అలా కనుకండి
మీరు వద్దు కాదనకండి, మాకు తోచిన రీతిలో మేము చేసుకుంటాం, మీరు కాదనద్దు అని చెప్పడం వల్ల సరేనని చెప్పేసి సిద్ధపడ్డాను. ముందుగా మా స్టాఫ్ అందరికీ కూడా నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ గురు పూజోత్సవాలైనా ఈ సన్మాన కార్యక్రమాలైనా ఒకరిని మనము సన్మానం చేయడం అనేది దేనికి చేస్తారు అంటే వాళ్ళ తాలూకా అనుభవాల్ని మిగతా వాళ్ళతో జూనియర్స్తో పంచుకుంటారని చెప్తారని, ఏవైనా ఇన్స్పైరబుల్ మ్యాటర్ ఉంటే నేర్చుకుంటారని, వాళ్ళు తర్వాత వాళ్ళ భవిష్యత్తులో వాటిని వినియోగించుకొని సమాజానికి పనికొచ్చే విధంగా ఉంటారని, ముఖ్యంగా మన ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులను తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయుడు ఆదర్శవంతుడై ఉండాలి. ఆ రకమైన ఆదర్శవంతమైన లక్షణాలు అలవర్చుకుంటారని చెప్పేసి పెద్దవాళ్ళ తాలూకా అనుభవాలు పంచుకోవడం కోసము వాళ్ళని మన నిజంగా ఏంటంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫ్రాన్స్లో వేరే ఊరు వెళ్తే గుర్రపక్కీలు ఉండేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి గుర్రానికి బదులుగా శిష్యులే భుజాన్ని మోసుకుంటూ కూడా రైల్వే స్టేషన్ వెళ్ళడం జరిగిందట. స్పీచ్ విని ఆ రాత్రే స్కూల్కి వచ్చేసి కలుపు తరలే తీసి వీధిలో అందరి పిల్లలు కూడా పిలుచుకుని వచ్చి పాఠాలు చెప్పేద్దామా అంత ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు. అటువంటి స్పీచ్ మన అంబమేశ్వర్ ఇందాక ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఇన్స్పైరింగ్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అందరినీ కూడా ఎలర్ట్ చేయాలి. మేషర్ అంటుండేవారు సాధారణ ఏంటంటే పరమేశ్వరులు 100 మంది పరమేశ్వరులు తయారు చేయాలి, ఒక ధనలక్ష్మి 100 మంది ధనలక్ష్మి తయారు చేయాలి, అలాగే ఒక నిరుపమాలు తయారు చేయాలి. మీ తరం పరంపరంగా కూడా ఎందుకంటే అప్పుడే సమాజాన్ని బాగు చేసే ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఉపాధ్యాయుడు అనేవాడు. ఎందుకంటే సమాజాన్ని నిర్మితం చేసిన కర్మాగారాలే మన పాఠశాలలు.